హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన హెయిర్‌కి సంబంధించింది హెయిర్ మాస్క్ తయారు చేస్తున్నాను. చుండ్రు సమస్యలు పోతాయి ఈ మాస్క్‌కి. ఇలా ఇప్పుడు నేను కలబంద ఒక మట్ట తీసుకుంటున్నానండి. ఇలా కుండీల్లో పెంచుకున్నవి ఉంటాయి కదా, ఇది తీసుకెళ్తున్నాను. దీంతో మనం ఇలా కండిషనర్ లాగా ఇలా తయారు చేసుకుందాం. మెంతులు, దీనికి కావాల్సినవి మెంతులు 2 స్పూన్లు, అలాగే చిటికెడు పసుపు, రైస్ అండి 2 స్పూన్లు అలా తీసుకున్నాను. అంతేనండి. ఇప్పుడు ముందుగా మనం ఈ కలబంద మట్టని తీసుకున్నాం కదా, అటువైపు ఇటువైపు గరి తీసుకొని పెట్టుకుందాం. ఇలా మెంతులు 2 స్పూన్లు తీసుకున్నాను, అలాగే 2 స్పూన్లు రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కలబంద మట్టని అటు ఇటు ముళ్ళులాగా గరి ఉంటుంది కదా, గరి మాత్రమే తీసుకుందాం. ఇవి ఒక కోసుని అవుతాయండి, చిన్న గ్లాసుడు అలా అవుతాయి. ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా. అలాగే ఇప్పుడు మెంతులు తీసుకున్నాం కదా, ఈ మెంతుల్ని ఒక గ్లాసు వాటర్ వేసుకొని, చిన్న గ్లాసు రెండు స్పూన్ల మెంతులు ఇలా వేసుకొని ఈ కాచుకుందాం. అలాగే 2 స్పూన్లు రైస్ తీసుకున్నాము. ఇవి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఉడికించుకుందాం. అలాగే మిక్సీ జార్ తీసుకొని ఈ కలబంద ముక్కలు అలాగే ఈ రైస్ను వేసేసి గుంజుకొని పెట్టుకున్నానండి. రైసు కొంచెం అలా వేసేసుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కాగుతున్నాయి కదా, బాగా కాగనివ్వండి. అలాగే ఈ కలబంద ముక్కలు వేసినవి రైస్ వేసి ఇలా గ్రైండ్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకుని, మరీ ఎక్కువ కాకుండా ఊరికే కొంచెం పేస్ట్ అవ్వటానికి కూసుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిలా కాగినాయి కదా, ఈ వాటర్ని అర గ్లాసు వాటరు అయ్యే వరకు తీసుకోవాలి. చిన్న గ్లాసు తీసుకున్నాం కదా, అర గ్లాసు వాటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ మిక్సీ జార్లో చేసినవి ఈ లిక్విడ్ని ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే రైస్ వాటరు కొంచెం ఉడుకుతుంది కదా, అందుకు. ఇప్పుడు ఇవన్నీ మనం వడగట్టేసుకుందాం. ఒక గిన్నెలో వడపోత పెట్టేసుకుని ఇది వేస్ట్ అయిందని అనుకోకండి, అందులో ఉన్న సారం అంతా ఈ వాటర్లోకి దిగేసింది. ఈ లిక్విడ్ మనం హెయిర్ మాస్క్గా రాసుకుంటే సరిపోతుంది. మన హెయిర్ కూడా చాలా స్మూత్గా అవుతుంది, అలాగే ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. చుండ్రు పోతేనే కదా హెయిర్ అనేది పెరగడానికి. ఇప్పుడు నేను కొంచెం చిటికెడు పసుపు వేసుకుని కొంచెం ఈ వాటర్ని కలుపుకుంటున్నాను. ఇవి వారం రోజులు అలా నిల్వ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని చిన్ని బాటిల్లో వేసేసుకుంటే
చాలా బాగా పనిచేస్తుందండి. మా ఇంట్లో మేము వాడతాము. అలాగే కాటన్ తీసుకున్నాను కొంచెం. ఈ కాటన్‌ని అలా ఆ వాటర్‌లో ముంచి తలకి పట్టించేసుకోవాలి. ఈ మెంతులు వాటర్ కదా! ఈ వాటరు ఆ మెంతుల్లో సారమంతా ఈ వాటర్‌లోకి దిగింది. చుండ్రు పోవటానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఈ వాటర్‌ని ఈ కాటన్‌తో మన హెయిర్‌కి ఇలా రాసేసుకోవటమే. నేను చూపిస్తున్నా చూడండి. ఆ విధంగా కుదుళ్ళకు పట్టించేసేయండి. వీలైతే కొంచెం హెయిర్‌కి కూడా పట్టించుకోండి. హెయిర్ చాలా స్మూత్‌గా అవుతుందండి. తర్వాత నెక్స్ట్ తలస్నానం చేసేస్తే చాలా లుక్‌గా కూడా ఉంటుంది మన హెయిర్. నా వీడియో గాని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే నా వీడియోలన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.